ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఆగస్టు మాసంలో మీనరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసం వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? ఆల్రెడీ మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం నడుస్తూనే ఉంది. సో ఈ మాసం అనేది ఎలా ఉంటుందంటారు? మీన రాశి వాళ్ళకి జూన్ నుంచి చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉందమ్మా. ఏలినాటి శని ఉన్నప్పుడు కూడా వీళ్ళకి పంచమ స్థానం బలంగా ఉంది. మీనరాశి వాళ్ళకి ఎందుకు బలంగా ఉందంటే పంచమ స్థానంలో చాలా గ్రహాలు ఉన్నాయి. బృహస్పతి సంచారం, రాష్ట్రాధిపతి పంచమంలో సంచారం అనేది మామూలు విషయం కాదు. నాకు తెలిసి మీనరాశి వాళ్ళు కొంతమందికి లాటరీ కూడా తగిలి ఉండాలి, వాళ్ళు కనుక టికెట్స్ అవి తీసుకుని ఉంటాయి. బృహస్పతి సంచారం ఉంది, బుధుడి సంచారం ఉంది, రవి సంచారం, మూడు పెద్ద గ్రహాల సంచారం ఉంది. అయితే రాశిలో శని భగవాన్ సంచారం ఉంది. దానివల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు. నాకు తెలిసి మీనరాశి వాళ్ళు కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండాలి. మానసికమైనవి, శారీరకమైనవి కూడా. శారీరకమే కొంచెం ఎక్కువ ఉంటాయి మానసికం కంటే. తర్వాత ఈ మాసం అంతా రాశి మీద శని భగవాన్ సంచారం. తర్వాత మొదటి వారంలో 3వ స్థానం నుంచి 4వ స్థానానికి కుజుడు మారుతాడు, వీళ్ళకి మిథునంలోకి మారుతాడు. పంచమంలో ఈ 3 గ్రహాలు, ఇందాక నేను చెప్పిన గ్రహాలు బుధుడు, రవి, తర్వాత బృహస్పతి. రవి 18వ తారీఖు సింహంలోకి మారుతాడు. తర్వాత 3వ తారీఖు సప్తమంలోకి శుక్రుడు వస్తాడు, శుక్రుడు నీచి పడతాడు. తర్వాత ద్వాదశంలో రాహు. ఇది వీళ్ళ గోచర స్థితి. దీన్ని విశ్లేషించాలంటే ఎలా చూడొచ్చు అంటే, దీన్ని చతుర్థ స్థానంలో కుజుడు రావడంతో వీళ్ళకి ఏమవుతుందంటే, ఏమైనా కొత్త భూములు కొందామా, ఏమైనా స్థిరాస్తులు కొందామా అనే ఆలోచనలు వస్తాయి వీళ్ళకి. అదైతే ఉంటుంది. విద్యార్థులకి ఏమైనా కొత్త చదువులు చదువుదామా అనే ఆలోచన కూడా వస్తుంది. పై చదువులు చదువుదామని ఆలోచన వస్తుంది. ఒక మంచి దారి గురించి ఆలోచిస్తారు. తర్వాత పంచమ స్థానంలో ఎక్కువ గ్రహాలు ఉన్నాయి కాబట్టి, బృహస్పతి ముఖ్యంగా రాష్ట్రాధిపతి పంచమ స్థానంలో ఉంటే కొంతమంది పై చదువులు చదివి వాటి గురించి గొప్ప వాటిలో అభివృద్ధి రావడం, తర్వాత పిల్లలు కావాలనుకున్న పిల్లలు పుట్టడం, అలాంటివి కూడా ఉంటాయి. ముందుకు వెళ్తాయి, వ్యవహారాలు బాగుంటాయి. అయితే శని భగవాన్ వచ్చిన దుష్ఫలితాలన్నీ బృహస్పతి ఇక్కడ కంట్రోల్ చేస్తాడు. ఇక్కడ దానివల్ల అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికి కూడా వాళ్ళకి త్వరగా తగ్గిపోయి మామూలు మనిషి అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. ఆ దుష్ఫలితాలు చాలా తగ్గిపోతాయి. తర్వాత 18వ తారీఖు తర్వాత 6వ స్థానంలోకి రవి మారుతాడు, 6వ రాశిలోకి మారుతాడు. కాబట్టి వీళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. మరి గురుగారు, ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం మారాలి అనుకునే వారికి కూడా ఎలా ఉంటుందంటారు? ఈ ట్రాన్స్ఫర్స్ ఏమయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఉన్నాయమ్మా. ఇప్పుడు బృహస్పతి గోచారం బాగుంది కాబట్టి వాళ్ళకి ఉద్యోగాలకు బాగుంటుంది, మంచి కాలం ఇది. ఏలినాటి శని ప్రభావం కూడా చాలా తగ్గి ఉండాలి వాళ్ళకి. ఒక అనారోగ్య సమస్య తప్పించి మిగతా విషయాల్లో కొంచెం మెరుగై ఉండాలి జూన్ నుంచి వీళ్ళకి. అయితే కొత్త జాబులు వెతుక్కునే వాళ్ళకి కూడా మంచి అవకాశం ఉంది, మంచి అవకాశాలు వస్తాయి వీళ్ళకి. అక్టోబర్ నుంచి ఇంకా బాగుంటుంది కూడా. సర్వీస్ జాబ్ చేసే వాళ్ళకి ఇంకా బాగుంటుంది అక్టోబర్ నుంచి. మరి వివాహ యోగం ఉందంటారా? వివాహంలోనే కొంచెం ఇబ్బంది పడవచ్చు. కారణం ఏంటంటే శుక్రుడు 7వ స్థానంలో ఉన్నాడు, నీచిపడి ఉన్నాడు. శుక్రుడు శని భగవాన్ సమసప్తకంలో ఉన్నారు, పరస్పర వీక్షణ అంటారు. ఎప్పుడైతే అలా జరుగుతుందో సోదరుల ద్వారా, వీళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా వివాహాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ద్వారా కానీ, లేకపోతే వీళ్ళ సంబంధించిన దగ్గర బంధువులు వాళ్ళ ద్వారా కానీ కొంచెం వివాహం ఆలస్యం అవకాశం ఉంది. వీళ్ళైతే వీరి నిర్ణయం కూడా ఈ విషయంలో కొంత కరెక్ట్గా ఉండే అవకాశం లేదు వివాహం విషయంలో. దాని ద్వారా కూడా కొంచెం వివాహం ఆలస్యం అవకాశం. అయితే ప్రేమ వ్యవహారాలు చేసుకునే వాళ్ళకి మంచి కాలం ఇది. సంతాన యోగం ఉందంటారా? సంతానం బ్రహ్మాండంగా ఉంది వీళ్ళకి. ప్రేమ వివాహాలు సంతానం బాగుంది. సంతానం ఎందుకంటే పంచమ స్థానం బలంగా ఉంది వీళ్ళకి. కాబట్టి సంతానం విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే వివాహం చేసుకునే వాళ్ళకి ప్రేమ వివాహాలు వాళ్ళు కొంచెం ఏంటంటే వేరే రకంగా ఆలోచిస్తారు. కాబట్టి ఆ ఆస్పెక్ట్ బాగానే ఉంది. నేను చెప్తున్న అరేంజ్ మ్యారేజ్ గురించి వీళ్ళ బంధువుల వల్ల కొంచెం ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? కుటుంబ వాతావరణం బాగానే ఉంటుంది వాళ్ళది. కుజుడు గోచారం బాగుంది కాబట్టి కుటుంబ వాతావరణం కూడా బాగుంటుంది. అయితే కుజుడు దృష్టి శుక్రుడి మీద ఉండడంతో ఏమవుతుందంటే కుటుంబంలో ఏమన్నా పొరపచ్చాలు రావడానికి పెళ్ళైన వాళ్ళకి, వివాహమైన వాళ్ళకి వాళ్ళ జీవిత భాగస్వామి కారణం కావచ్చు. వాళ్ళ వల్ల ఏమైనా చిన్న కలతలు వచ్చి దాని ద్వారా వైఫ్ కన్నా హస్బెండ్, హస్బెండ్ కన్నా వైఫ్ అవకాశం ఉంది. అయితే అది ఒక నెల 2 నెలల పాటు మాత్రం, తర్వాత మళ్ళీ గ్రహస్థితి మారిన తర్వాత. అయితే శని భగవాన్ దృష్టి కూడా శుక్రుడి మీద ఉంది కాబట్టి అవి తీవ్ర పరిమాణంలో ఉండకపోవచ్చు, భరించగలిగిన స్థాయిలోనే ఉంటాయి. మరి గురుగారు, ఈ మాసంలో ఎవరైనా పెట్టుబడులు పెడదాము, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటుంటారు కదా, చేయొచ్చు అంటారా? వ్యాపారం విషయంలో కొంచెం ఆచితూచి అడుగు వేయాలని చెప్తాను నేను వీళ్ళకి. ఒక వ్యాపారం విషయంలో గోచారం అంత బాగలేదు. ధనస్థానాధిపతి కూడా చతుర్థ స్థానంలోకి వెళ్తున్నాడు. పైగా శుక్రుడు కూడా నీచంలో ఉన్నాడు కాబట్టి ధనం సంబంధించిన ఎఫెక్ట్ వీళ్ళ మీద పడుతుంది వ్యాపారస్తులకి. వ్యాపారస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి ఏం ఇబ్బంది లేదు, వ్యాపారస్తులు కొంచెం ఆచితూచి. ముఖ్యంగా ఎటువంటి వ్యాపారస్తులు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు. రియల్ ఎస్టేట్ కొనడానికి బాగానే ఉంది, వ్యాపారం చేయాలంటే మాత్రం బాగలేదు. అదొకటి చూసుకోవాలి. మరి గురుగారు, ఈ మాసంలో ముఖ్యంగా మీనరాశి వారికి ఏదైనా హెచ్చరిక లాంటిది ఏదైనా ఉందంటారా? వీళ్ళకి చతుర్థంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా వీళ్ళు వాహన చోదకులు, వాహనం నడిపేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నడిపేప్పుడు స్పీడ్గా వెళ్దామని ఆలోచన వస్తుంది. ఎప్పుడైతే కుజుడు చతుర్థంలో ఉంటాడో వాళ్ళకి వాహనాలు నడిపేప్పుడు కొంచెం ఆవేశం ఎక్కువ వస్తుంది. అది కంట్రోల్ చేసుకోవాలి. చేసుకుంటే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. అదొకటి. తర్వాత జీవిత భాగస్వామితో, స్పౌస్తో జాగ్రత్తగా ఉండాలి ఈ మాసం అంతా. అంటే చిన్న చిన్న విషయాలకి గొడవ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. స్పౌస్తో, అత్తవారితో అంటే మామూలుగా అమ్మాయిలు అయితే ఇంటికి వస్తారు అత్తవాళ్ళు, తర్వాత అబ్బాయిలు అయితే వాళ్ళ వైఫ్ పోతారు బంధువులతో, కానీ వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాట పొరపాటు రాకుండా ఉంటుంది. మరి గురుగారు, మీనరాశి వారికి చంద్రాష్టకం గురించి చెప్తుంటారు కదా, ఏ రోజులలో జరుగుతుంది అంటారు వీరికి? చంద్రాష్టమం వీళ్ళకి 18-19 మధ్యన వస్తుంది. ఈ 2 రోజుల్లో జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి. చంద్రాష్టమంలో వచ్చే ఇబ్బందులు ఏంటంటే చంద్రుడు వీళ్ళకి పంచమ రాశ్యాధిపతి. అంటే ఆ పంచమ రాశ్యాధిపతి చంద్రుడు కాబట్టి ఆ సమయంలో వీళ్ళకి కొంచెం మానసిక ఒత్తిడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. పిల్లలతో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అయితే బృహస్పతి ఇక్కడ ఉన్నాడు కాబట్టి చంద్రాష్టమం అయినప్పటికి కూడా ఆయన కంట్రోల్ చేస్తాడు చాలా వరకు. ఎందుకంటే చంద్రస్థానంలోనే బృహస్పతి ఉన్నాడు కాబట్టి చంద్రుడు వచ్చే సమస్యను చాలా వరకు తగ్గిస్తాడు ఆయన. మరి గురుగారు, ఈ మాసంలో ఏ దైవ నామస్మరణ బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? దీనికి ఈ రాశికి 12వ స్థానంలో రాహు సంచారం ఉంది. దానికి సంబంధించిన దుష్ఫలితాలు తగ్గించుకోవాలంటే దుర్గామాత ఆరాధన చేయాలి. ఆరోగ్యం బాగుపడాలంటే హనుమాన్ చాలీసా లాంటివి చదువుకోవాలి. శనికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. శని దశాధికృత శని స్తోత్రం అది చదువుకుంటే మంచిది. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో మీనరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా.